Good evening, everyone. My name is Madhav. Welcome back my channel. So, like day one introduction for Terraform. So we have discussed before Terraform what happened and after Terraform what happened. We have discussed like this is the like a creation infrastructure manually. This like a Azure portal. Like in the Azure portal, like a different environments like development, QA, UAT, non-prod, and production environments. Like we have created a virtual machines, networking, storage account, load balancer, database, and security rules and manual mistakes we have. We have discussed a lot. And after Terraform, companies introduced like infrastructure as a code. And Terraform is a HashiCorp tool, like it's a like a automation. Okay, so like basics we have discussed about like what is the provider, what is the resources, what is the variables, what is the outputs, like what is the Terraform commands, like life cycle of Terraform commands, like what is the use of Terraform init, what is the use of Terraform validate and apply and destroy also we have seen. And Terraform state file also we have discussed like what is a state file, like what is the state locking, and what is a like a Terraform modules, what is a workspace, what is a like environment management also we have discussed. And one more like additional we have discussed like a Terraform like a troubleshooting scenarios sometimes we have state lock issues and dependency failure issues and a provider version conflict related issues and resources already existed, some we are getting errors like type of errors and authentication failures like password expire and the pipeline depend like a deployment failure, like we have given wrong credentials and remote backend connectivity issues. Like we have discussed a lot day one introduction. Like today day two, like we have first మనకి టెరాఫామ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇన్స్టాలైజేషన్ చేసుకోవాలి. ఇవాళ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ క్లాస్లో. ఫస్ట్ విఎస్ కోడ్ సెటప్ చేద్దాం, తర్వాత లైక్ టెరాఫామ్ ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే లైక్ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేద్దాం. విఎస్ కోడ్ని ఫస్ట్ మనం విఎస్ కోడ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే like first we need one code editor to like write the Terraform code అనమాట. లైక్ రియల్ టైంలో కంపెనీస్ అన్ని మోస్ట్లీ డెవాప్స్ ఇంజనీర్స్ కానీ యూస్ లైక్ విజువల్ స్టూడియో బికాస్ ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు యూజ్ ఎవ్రీ వన్. ఓకే, లైక్ మనకి విజువల్ స్కూల్లో ఎలా హెల్ప్ చేస్తుందంటే రైట్ ద కోడ్, లైక్ కోడ్ రాయడానికి కూడా హెల్ప్ చేస్తుంది, లైక్ కనెక్ట్ గిట్ రిపోజిటరీకి కనెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రన్ టెర్మినల్, మనకు ఒక టెర్మినల్ ఉంటుంది, ఆ టెర్మినల్ కూడా హెల్ప్ చేస్తుంది కమాండ్స్ రన్ చేసుకోవడానికి. మేనేజ్ అజూర్ డెవాప్స్ ప్రాజెక్ట్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం బ్రౌజర్లోకి వెళ్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి మనము ఫస్ట్ విఎస్ కోడ్ డౌన్లోడ్, విఎస్ కోడ్ డౌన్లోడ్ కొట్టేసి ఇక్కడ లైక్ ఇక్కడ వీ హ్యావ్ లైక్ మోర్ ఆప్షన్స్. అండ్ మీ విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, లైక్ మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి. నాది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, లైక్ ఆఫ్టర్ కంప్లీట్ ది లైక్ ఇన్స్టాలైజేషన్ ప్రాసెస్ మనకి విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ విజువల్ స్టూడియో కోడ్. నేను క్లోజ్ చేసి మళ్ళీ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ అ విజువల్ స్టూడియో కోడ్. ఏదైతే నేను చెప్తున్నానో ఇది విజువల్ స్టూడియో కోడ్లోనే చెప్తున్నాను. ఇది టిఎల్డిఆర్ డ్రాయింగ్ వేసి దీంట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి, మనకి మల్టిపుల్ ఆప్షన్స్. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ అంటే ఇక్కడ ఇది టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంటుంది మనకు ఆప్షన్. ఇది క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఎక్స్టెన్షన్ మార్కెట్ ప్లేస్ లో టెరాఫామ్ అని కొడితే సరిపోతుంది. ఈ టెరాఫామ్ లో మనకి లైక్ ఏదైతే HashiCorp ఉందో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
ఇన్స్టాలింగ్ ఆటో అప్డేట్. ఇది ఇన్స్టాలింగ్ అవుతుంది. సో నేను వేరేది కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎందుకంటే రేపొద్దున మనము లైక్ రిసోర్స్ క్రియేట్ చేయాలన్నా, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలన్నా ఎక్స్టెన్షన్ యూజ్ అవుతుంది అనమాట. మనకు వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఓకే, అందుకని ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకున్నాం. ఓకే, మనకి ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 ఎలా క్రియేట్ చేయాలి? ఫేజ్ 2 ఏంటంటే మనకి లైక్ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అంటే మనం టెరాఫామ్ ఎక్స్టెన్షన్స్ సెక్షన్ లో లైక్ ఆషికాట్ టెరాఫామ్ అనేది లైక్ మనం ఎలా హెల్ప్ చేస్తుంది అంటే సింటాక్స్ హైలైట్ చేయడానికి అండ్ లైక్ ఆటో సజెషన్స్ ఇస్తుంది. ఎర్రర్స్ డిలే లైక్ ఎర్రర్స్ ఏమైనా డిలేట్ లైక్ ఎర్రర్స్ ఉన్నా కూడా డిలేట్ ఆప్షన్ చేయమని ఇస్తుంది. లైక్ ఫార్మెట్ సపోర్ట్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే లైక్ విఎస్ కోడ్ హెల్ప్ అస్ రైట్ టెరాఫామ్ కోడ్ ఈజీ వితౌట్ మిస్టేక్స్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది. సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఓకే, సెకండ్ స్టెప్ ఇప్పుడు టెరాఫామ్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, టెరాఫామ్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ లైక్ వి ఇన్స్టాల్ టెరాఫామ్ సాఫ్ట్వేర్ ఇన్ ద లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్. తర్వాత టెరాఫామ్ ఎందుకు లైక్ టెరాఫామ్ ఇస్ ఆటోమేషన్ టూల్ యూజ్ టు క్రియేట్ అజూర్ రిసోర్సెస్ ఆటోమేటికల్లీ. ఫస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి లైక్ టెరాఫామ్ డౌన్లోడ్ అంతే సింపుల్ గా. టెరాఫామ్ డౌన్లోడ్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ టెరాఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. షికార్. ఓకే, మనం విండోస్ కాబట్టి విండోస్, మ్యాక్ వాళ్ళు మ్యాక్ చేసుకోండి, విండోస్ వాళ్ళు విండోస్ చేసుకోండి. మనం విండోస్ చేద్దాం. విండోస్ లో మనము ఇది తీసుకున్నాం, AMD64 తీసుకొని ఇది డౌన్లోడ్ కొడదాం. ఓకే, డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెన్షన్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్టర్ ఇన్స్టాల్ లైక్ వెరిఫై టెరాఫామ్, మనకి టెరాఫామ్ ఇక్కడికి వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ చెక్ చేసుకుందాం. ఓకే, టెరాఫామ్ వర్షన్, టెరాఫామ్ మైనస్ వర్షన్, ఎంటర్. ఇక్కడ టెరాఫామ్ వర్షన్ వచ్చేసి మనది V1.11.3. ఓకే, మనకి టెరాఫామ్ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సిఎల్ఐ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కూడా మన క్రోమ్కి వెళ్ళి సిఎల్ఐ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టాలైజేషన్ లో ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ప్రాపర్ లైక్ నోట్ పంపిస్తాను. మీరు ఆ నోట్ రెఫరెన్స్ తీసుకొని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ సిఎల్ఐ ఇన్స్టాల్, మరియు సిఎల్ఐ డౌన్లోడ్ అంతే. సో టెరాఫామ్ నీడ్స్ అజూర్ అథెంటికేషన్ ఫస్ట్. ఎందుకంటే లోకల్లో మనము లైక్ రన్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనకు అథెంటికేషన్స్ కావాలి కాబట్టి లైక్ లోకల్లో టెస్ట్ చేసుకోవాలి కాబట్టి మనం అజూర్ సిఎల్ఐ మస్ట్. లైక్ అజూర్ సిఎల్ఐ యాక్ట్స్ లైక్ కనెక్షన్ బ్రిడ్జ్ అనమాట బిట్వీన్ టెరాఫామ్ అండ్ అజూర్ క్లౌడ్. ఓకే, ఇక్కడ మనం సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లైక్ మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ ఎంఎస్ఐ వెళ్దాం. ఎంఎస్ఐకి వెళ్తే ఇక్కడ సింపుల్ గా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ మీరు లేటెస్ట్ ఎంఎస్ఐ ఆఫ్ అజూర్ ఇది తీసుకోవాలంటే తీసుకొని, లేటెస్ట్ ఎంఎస్ఐ ఆఫ్ అజూర్ సిఎల్ఐ 64 బిట్ తీసుకోవాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ సెటప్ మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు వర్షన్స్, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఏం చెక్ చేసుకోవాలి, అజూర్ వర్షన్ ఏజెడ్
వి అని కొట్టినా పర్లేదు. అజూర్ వర్షన్ మొత్తం వస్తాయి మనకి. తప్పకుండా ఏజెట్ మైనస్ వి అజూర్ వర్షన్స్. ఓకే. ఇక్కడ మనకి అజూర్ వర్షన్ లైక్ 2.64.0 ఇలా మనకి లైక్ వర్షన్స్ ఇలా చూపెడతాయి మనకి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక విజువల్ స్టూడియో కోడ్‌లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీకు ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి? లైక్ ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? అనేది చూద్దాం ఒకసారి. ఓకే. మనకేమేమి అయిపోయినాయి ఇప్పుడు? ఆహ్, లైక్ అజూర్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇది అజూర్ లాగిన్ అవుదాం. తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. అజూర్ లాగిన్ అయిపోయిన తర్వాత క్రియేట్ ఏ టెర్రాఫార్మ్ ప్రాజెక్ట్ అండ్ క్రియేట్ ఏ టెర్రాఫార్మ్ ఫైల్స్ అండ్ ప్రాపర్ లైక్ ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ చేద్దాం. లైక్ టెర్రాఫార్మ్‌లో లైక్ టెర్రాఫార్మ్ ఇనిట్, టెర్రాఫార్మ్ వాలిడేట్, ఎఫ్ఎంపి ప్లాన్, అప్లై, డిస్ట్రై ఈ కమాండ్స్ కూడా యూజ్ చేద్దాం ఈ క్లాస్‌లో. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటుంది. టెర్రాఫార్మ్ అనేది చాలా ఈజీ. నేను ఫేస్ బై ఫేస్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు లైక్ ఈ ఇన్‌స్టాలైజేషన్ ఫాలో అవ్వండి. ఓకే. నా కాడ ప్రాపర్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంటేషన్ మీకు పంపిస్తాను. డోంట్ వర్రీ. ఇప్పుడేం చేద్దామంటే ఒక ఫైల్ ఇక్కడికెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. హ్మ్. 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 ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఈ ఫోల్డర్ పేరు వచ్చేసి టెరాఫార్మ్ ప్రాజెక్ట్ అని పెడదాం. టెరాఫార్మ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. దీన్ని ఇప్పుడు విజువల్ స్టూడియో లాగిన్ అవ్వాలంటే సింపుల్‌గా రైట్ క్లిక్ ఇచ్చేసి లైక్ ఇక్కడ ఓపెన్ విత్ కోడ్. కోడ్‌లోకి ఓపెన్ అవ్వడం. ఓకే. సో, ఇది మన ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఇది టెరాఫార్మ్ ప్రాజెక్ట్. నేను దీంట్లో క్రియేట్ చేశా. బట్ నో ప్రాబ్లమ్. ఓకే. సో, దీంట్లో మనం ఒక ఫైల్స్ క్రియేట్ చేద్దాం. లేదు మనం ఏం చేద్దామంటే సెపరేట్‌గా చేసేద్దాం. దీంట్లో అయితే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. డిలీట్ చేస్తున్నాను. ఓకే. నేను డౌన్‌లోడ్‌లో ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. టెరాఫార్మ్ ప్రాజెక్ట్ అని పెడుతుంది. దీన్ని లాగిన్ అవుతున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో మనం ఏం చేద్దాం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. main.tf టీఎఫ్ హ్మ్. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్.tf నెక్స్ట్ వచ్చేసి అవుట్‌పుట్.tf. ఓకే. చిన్నగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు
ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ పవర్ షెల్ తీసుకుంటున్నాం. ఓకే, దీంట్లో ప్రాజెక్ట్ వన్లో ఏజెట్ లాగిన్ ఏజెట్ లాగిన్ అవుతుంది. ఏజెట్ లాగిన్ కంటిన్యూ. ఇక్కడ వన్ తీసుకుంటున్నాను, ఎంటర్. ఇప్పుడు లాగిన్ అయిపోయాను. ఓకే, మనం ఒకసారి లాగిన్ అయిపోయాము. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మనము కొంచెం లైట్గా, సో కొంచెం ఫస్ట్ ఏంటంటే మెయిన్ డాట్ లో లైక్ ప్రొవైడర్ కాదు, ఇక్కడ మనకి పాపులేట్ అవ్వట్లేదు. ఏం ఫస్ట్ మనము టెరాఫామ్ ఎక్కడ జస్ట్ కోడ్ చూస్తాను, ఫస్ట్ ట్రై చేద్దాం. Yes, చేస్తాను. ఇది టెరాఫామ్ కోడ్. ఇట్స్ టెరాఫామ్ ప్రొవైడర్. లైక్ ఈ ప్రొవైడర్ వచ్చేసి లైక్ సోర్స్ ఇచ్చాను, లైక్ వర్షన్, తర్వాత ప్రొవైడర్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్జీ క్రియేషన్లో నీకు డెవ్ ఆర్జీ ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. వేర్ డాట్ ఆర్జీ అండర్స్కోర్ నేమ్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ కెమెరా సెంటర్, లొకేషన్, ట్యాక్స్ కామన్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇక్కడ ఏమి ఇస్తున్నాను, వేరియబుల్స్. ఇక్కడ పాపులేట్ అవ్వట్లేదు. వేరియబుల్స్ చేసి నేను ఇక్కడ ఆర్జీ నేమ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కాపీ తీసుకొని లొకేషన్ ఇస్తాం. నెక్స్ట్ రేపు పొద్దున్న నేను చూస్తాను ఎందుకు అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేసుకున్నాము. ఇక్కడ మా టెరాఫామ్ డాట్ టీఎఫ్ యాడ్స్ ఫైల్ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ వాల్యూస్ డిక్లేర్ చేద్దాం.
ఆర్జీ నేమ్ వచ్చేసి ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఏమిద్దాము హెచ్డిఎఫ్సి ప్రారంభించారు భావించి నెక్స్ట్ వచ్చేసి సో లొకేషన్ వచ్చేసి మనం సౌత్ ఇండియా సౌత్ ఇండియా ఇంకా చాలా సరిపోతుంది ఇంకా ఇక్కడ ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి సో లొకేషన్ వేరియబుల్స్ పోయింది ఎర్రర్ ఇప్పుడు ట్రై చేద్దాము న్యూట్రల్ అండ్ సో ఎర్రర్ ఇక్కడ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము init terraform init we have to check the plugins okay successful next terraform fmd validate check చేద్దాం validate validate కూడా అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఎఫ్ఎండి అంటే సింటాక్స్ చెక్ చేసుకుని ఎఫ్ఎం అంటే ఫార్మాట్ అలైన్మెంట్ రిలేటెడ్ ఏమి ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ అవుతుంది తర్వాత ప్లాన్ ప్లాన్ అంటే మనం ఏమి క్రియేట్ అయ్యాం ఇక్కడ ప్లాన్ లో ఇంకా ప్లాన్ రన్నింగ్ అవుతుంది So tomorrow, like we will discuss how to create the resource group, how to create the networking, like how to create the like virtual machines. Like రేపటి నుంచి మనకు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది బట్ చాలా బాగుంటుంది ఆడుకోవచ్చు ఇక్కడ మన రిసోర్స్ గ్రూప్ క్రియేషన్ ఇక్కడ చూడండి ప్లాన్ లో ఏం చెప్తుందంటే లైక్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఇది లైక్ 1 యాడ్ అయింది 0 చేంజెస్ అండ్ 0 డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు అప్లై చేద్దాం అప్లై చేసిన తర్వాత వీ హ్యావ్ టు వెరిఫై ద అజూర్ పోర్టల్ ఇట్స్ క్రియేటెడ్ ఆర్ నాట్ వీ హ్యావ్ టు చెక్ ఓకే బై ఎస్ ఎస్ ఇన్ఫర్మేషన్ మనకి లిటిల్ బిట్ స్లోగా ఉంటుంది సో కంపేర్ విత్ మాన్యువల్లీ అండ్ ఆటోమేషన్ ఆల్సో వెరీ స్పీడ్ టు క్రియేట్ ద రిసోర్సెస్ ఓకే మనం పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాం ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను దిస్ ఇస్ అజూర్ పోర్టల్ ఈ అజూర్ పోర్టల్ రిసోర్స్ గ్రూప్కి వెళ్తుంది
రిసోర్స్ గ్రూప్లో మనం ఏం క్రియేట్ చేస్తాము, హెచ్డిఎఫ్సి ఆర్జీ ప్రొవైడ్ ఆర్జీ క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ది ఆర్జీ. ఓకే, సో like tomorrow we will discuss about Terraform, how to create the resource group. Under resource group, how to create the virtual network. Under virtual network, how to create the subnets. Each subnets, how to associate the NIC level. And next, we have created a one virtual machine. Okay, so see you guys. Bye bye. We will connect tomorrow.